మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈ రోజైతే మొక్కలకి నిన్న నైట్ మనము రైస్ వైన్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా. నైట్ అయితే దాన్ని నానబెట్టేశాను. ఇప్పుడైతే మార్నింగ్ అవుతుంది. ఈ యొక్క రైస్ వైన్ దీంతో పాటు దీంట్లో ఒక 5 ml వరకు నీమ్ ఆయిల్ అయితే మిక్స్ చేసుకున్నాను. ఆ నీమ్ ఆయిల్ డైరెక్ట్ గా వేసనైతే మిక్స్ అవ్వదు. నీమ్ ఆయిల్ కొంచెం లిక్విడ్ హ్యాండ్ వాష్ వేసేసి షేక్ చేసేసి దాన్ని కూడా ఈ యొక్క రైస్ వైన్ లో కలిపేశాను. రెండు ఎందుకు పెట్టాను అంటే ఈ యొక్క మిల్లీ బగ్ కి మనకి రైస్ వైన్ బాగా పనిచేస్తుంది. అదే ఇప్పుడు నీమ్ ఆయిల్ అనుకోండి, మిగిలిన అన్ని మొక్కలు కూడా రేపు నెక్స్ట్ ఫ్యూచర్ లో పెస్ట్ రాకుండా ఉంటుంది అనమాట. ఆ యొక్క చేదు స్మెల్ కి మొక్కల దగ్గరికి ఎలాంటి పెస్ట్ రాదు. అందుకనే దీంట్లో 2 in 1 నీమ్ ఆయిల్ ఉంది, దాంతో పాటు రైస్ వైన్ ఉందన్నమాట. 2 రకాల పెస్టిసైడ్స్ ఒకటే దాంట్లో కలిపేసి ఈ రోజైతే మొక్కలకి ఇస్తున్నాను. అయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క సపోటా మొక్క ఉంది కదా, ఈ యొక్క సపోటా మొక్కకైతే చాలా వరకు మిల్లీ బగ్ అయితే వచ్చింది. మీకు చాలా వరకు దగ్గర నుండి కూడా చూపించాను కదా. నేను నిన్న కూడా మళ్ళీ మస్తు వచ్చింది అనమాట. నిన్న కూడా మళ్ళీ ఎక్కువగా ఉంది ఈ యొక్క మిల్లీ బగ్. అందుకోసమని పొద్దున్నే వీలు చేసుకొని మరి వచ్చా. మొక్కల దగ్గరికి అయితే మనం వచ్చేటప్పుడు టైం తీసుకొని అయితే రావాలి. ఒక గంట సేపు అన్నా మొక్కల దగ్గర స్పెండ్ చేస్తేనే మొక్కలు మనకి పెస్ట్ రాకుండా మంచిగా కంట్రోల్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ మనకి టమాటా మొక్కకు మీకు పూత దగ్గర నుండి చూపిస్తాను. చెట్టు నిండుగా పూత ఉంది, ఎంత మంచిగా ఉంది అసలు. ఈ చెట్టు అయితే మొత్తం ఇరిగిపోయింది. ఇరిగిపోయిన తర్వాత పక్క నుండి కొత్త పూత వచ్చింది. దానికి వచ్చినటువంటి పూత చెట్టు నిండా చెట్టు విరిగిపోయేలాగా పూసింది అనమాట. తర్వాత ఇక్కడ మరి ఇంకొక చెట్టు ఉంది, మీకు అనిపిస్తలేనట్టుంది. కెమెరా కొంచెం దగ్గర కనిస్తాను. ఇదిగోండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. ఇదిగో దానిమ్మ చెట్టుకి చాలా కాత వచ్చింది, కాయలు కూడా వచ్చాయి. కానీ ప్రతి కాయకి ఈ యొక్క కాయలు వస్తున్నాయి కదా, ఆ కాయలు వచ్చిన ప్లేస్లలో మిల్లీ బగ్ బాగా వస్తుంది అనమాట. ఆ మిల్లీ బగ్ వచ్చిందంటే ఇంకా కాయలు ఎదుగుదలనవి ఆపేస్తాయి. అందుకని ఇప్పుడు మనం ఒకసారి మిల్లీ బగ్ ని చంపేసుకున్న తర్వాత దీనికి రైస్ వైన్ ఇద్దాము. ఆ మిల్లీ బగ్ ఉందంటే కాయలకి చెట్టు నిండా గబ్బు చీమలే ఉంటాయి. ఇదిగోండి ఈ కాయకైతే చాలా ఎక్కువగా ఉంది మిల్లీ బగ్. ఇంకా కాయను అసలు పెరగనివ్వదు. మనం ఇచ్చే పోషకాలు మొత్తం అదే తింటా ఉంటది. ఇంకా అదే తిన్నాక చెట్టు ఎక్కడికి వెళ్ళి ఎదుగుతుంది, వచ్చిన కాయల సైజు ఎలా పెరుగుతుంది చెప్పండి. అందుకే ఈ స్టేజ్ లో మనము ఇవి రెండు మిక్స్ చేసుకొని ఇవ్వడం వలన ఇప్పుడు మొక్కకి ఈ యొక్క గబ్బు చీమలు వచ్చాయన్నాను కదా, ఆ యొక్క చేదికి ఆ ఘాటు వాసనకి ఇంకా రావన్నమాట. అందుకోసం అయితే ఇది ఇస్తున్నాను. దీంతో పాటు మిగిలిన మొక్కలన్నింటికి చేసుకుందాము. ఇదైతే మనకి చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఒక్క మొక్కలకి కాదు, మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా స్ప్రే చేసుకుందాము. ఇవి కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్. చూసారా ఇక్కడ కింద చిన్న దానిమ్మ మొక్క, దాన్ని కూడా మంచిగా పూత వస్తుంది. ఇదిగోండి దీనికి ఒక రౌండ్ వేసేసాం కదా, నెక్స్ట్ మళ్ళీ మిగిలిన అన్ని మొక్కలకి స్ప్రే చేసుకున్నాక మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకుందాము. ఓకేనా, అక్కడ ఉన్న మొక్కలు కూడా స్ప్రే చేసుకుందాము. ఒకసారి వచ్చేసేయండి. ఏంటంటే మనము మొక్కలకి ఎంత మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తా ఉంటామో అవి అంత మంచిగా కాపు వస్తే గుర్తుపెట్టుకోండి. మనం వాటిని ఎంత కేరింగ్ గా చూస్తే అవి కూడా మనకి అంత మంచి రిజల్ట్ అయితే ఇస్తాయి. అసలు ఈ మొక్కలను చూస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇదిగోండి ఇక్కడ పారిజాతం పుష్పం మొక్క ఉంది, దీనికైతే పారిజాతం ఫ్లవర్ కూడా వచ్చింది. ఇప్పుడు మనము కిందికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లి శివయ్యకి పెడదాము. శివయ్యకి ఇష్టమైనటువంటి ఫ్లవర్ అంటే పారిజాతం కదా. ఇది కూడా మొత్తం పెస్ట్ వచ్చిండే, మొత్తం అంతా కొమ్మ కత్తిరింపు చేశాక చెట్టు అయితే ఎంత మంచి నీళ్ళు ఆడుతా ఉంది అసలు. అయ్యో నిన్న గాలికి అన్ని ఇరిగిపోయినాయి. అటు సైడ్ ఉన్నది పోయిందేమో అనుకున్నాను, ఇంక చూడట్లేదు అప్పటి నుంచి. గాలి బాగా వచ్చింది కదా, గాలి బాగా వచ్చేసరికి ఇవన్నీ తెగిపోయింది. మనమే ఎప్పటికప్పుడు వీటిని చెక్ చేసుకొని పెట్టేసుకుంటా ఉండాలి. తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి పచ్చిమిర్చి మొక్క కూడా ఉంది. ఈ యొక్క పచ్చిమిర్చి మొక్క కూడా స్ప్రే చేసేసుకుందాం. పచ్చిమిర్చి మన తోటలో ఒక నిమ్మ చెట్టుకు మాత్రమే ఇప్పటి వరకు పూత రాలే, మిగిలిన అన్ని మొక్కలకి పూతనైతే బాగానే వచ్చింది. ఇదిగోండి
మంచి మొక్క అంతా తడిచేలాగా అన్ని రకాల మొక్కలకైతే ఈ యొక్క రైస్ వైన్ అండ్ ఏంటి నీమ్ ఆయిల్ ఇవి రెండు స్ప్రే చేసుకున్నాం అనుకోండి, మొక్కలు అయితే ఏపుగా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి మనం స్ప్రే చేసేటప్పుడు ఉదయం పూటనే స్ప్రే చేసుకోవాలి. సూర్యుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇప్పుడైతే టైము 7 ఇంకా కాలేదు, ఇంకో 10 minutes ఏమో ఉంది 7. ఈ లోపల చేసేసుకుని ఇంకా కొంచెం ముందు చేసుకున్న బెటరే. అలా చేసుకున్నట్లయితే మొక్కలు అనేటువంటివి డ్యామేజ్ అవ్వడానికి వీలు ఉండదు అనమాట. నీమ్ ఆయిల్ స్ప్రే చేసారైతే మనం 6 వరకు ఫినిష్ అయిపోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ఎండాకాలంలో ఎండలు బాగా ఉన్నాయి కదా, ఎండ వచ్చిన టైంలో మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసామనుకోండి, ఓన్లీ ప్లేన్ నీమ్ ఆయిల్, మొక్కలు అయితే చచ్చిపోతాయి. గుర్తుపెట్టుకోండి, మొక్కలు చచ్చిపోకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే, అయితే సూర్యోదయానికంటే 1 గంట ముందు, సూర్యాస్తమయం తర్వాత స్ప్రే చేస్తే మొక్కలు డ్యామేజ్ అవ్వవు. తర్వాత వాటి యొక్క డైల్యూషన్ కూడా చూసుకోవాలి. 1 లీటర్కి ఓన్లీ 1 ml ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ ఇస్తుంటే మొక్కలు డ్యామేజ్ అవుతుంది. మీకు మిగిలినవి అంత ఎక్కువగా ఇచ్చిన ఏం ప్రాబ్లం ఉండదు. నీమ్ ఆయిల్ అయితే నేను పర్సనల్ గా చూసాను. ఒక చెట్టు మల్లె చెట్టు మొత్తం అంతా వడిలిపోయింది. నాకు అసలు అర్థం కాలేదు, చెట్టుకి ఏమైంది, నేను ఏం చేశాను, మొత్తం అంతా వాడిపోయింది. తర్వాత గుర్తుకొచ్చింది, నేను నీమ్ ఆయిల్ ఎక్కువగా వేస్తే ఇంకా పెస్ట్ అసలు రాదు, మంచిగా ఉంటుందని ఉద్దేశంతో ఇచ్చాను. తర్వాత అది ఎండ టైంలో ఇచ్చినట్టున్నాను, మొక్క మొత్తం వదిలిపోయి చచ్చిపోతుందేమో అనుకున్నాను. దేవుని వల్ల ఇంకా ఈవినింగ్ ఏం చేశాను, నార్మల్ ఫ్రెష్ వాటర్ స్ప్రే చేశాను. ఇంకా తర్వాత 1 week 10 days వరకు మళ్ళీ కొత్త చిగురు వచ్చింది. అదొక విషయం చూసుకోండి. అదంటే రికవరీ అయింది, అన్ని రికవరీ కాకపోవచ్చు కదా, అందుకని డైల్యూషన్ చూసుకొని ఇవ్వండి. సూర్యోదయానికంటే ముందు, సూర్యాస్తమయం తర్వాత ఇస్తే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవైనా కానీ మంచిగా పనిచేస్తాయి. నచ్చింది అనుకుంటున్నాను వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు ఈ ఫర్టిలైజర్ తో వచ్చాను కదా, రేపు మరొక మంచి ఫర్టిలైజర్ తో మీ ముందుకు వస్తుంది మీ కవిత.